రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్లని బాగా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా బాగా బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసుకుంటూ డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. వీళ్ళేమో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఎవరైతే బెట్టింగ్ యాప్లని యూజ్ చేసి అంటే దాంట్లో పాల్గొంటున్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితం పూర్తిగా సర్వనాశనం చేసుకుంటున్నారు. లక్షల రూపాయలు వృధా చేస్తున్నారు. తర్వాత నష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయాయి. ఎంతోమంది జీవితాలు నాశనం వాళ్ళ జీవితంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు. అంతా కూడా కుర్రోళ్ళు ఎక్కువగా ఉన్నారు. కుర్రోళ్ళు అనేసి కూడా కాదు కానీ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంత ఎక్కువ కుర్రోళ్ళు. వీటికి అందరికీ ఎవరైతే యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా సజ్జనార్ గారు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు. వాళ్ళ మీద అంతా కూడా కేసులు కూడా నమోదు చేయిస్తున్నాడు. ఎవరైతే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారో వాళ్ళ డేటా అంతా కూడా లాగుతున్నాడు. వాళ్ళ కూపీ మొత్తం కూడా లాగి ఒకరో ఇద్దరో ముగ్గురు కాదు నా సామిరంగా లిస్టు చూస్తే శాంతాడంతుంది. ఎవరిని వదలడం లేదు. ఎవరైతే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కేసు కట్టాల్సిందే అనేసి సజ్జనార్ గారు చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు పోలీస్ అధికారిగా లేకపోవచ్చు. ఆయన ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీకి ఎండీగా ఉండొచ్చు. కానీ ఆయన ఒక ఐపీఎస్ అధికారి అని మర్చిపోతున్నారు చాలామంది. ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. కానీ సజ్జనార్ గారు మాత్రమే ఎందుకు ఇంత సీరియస్గా తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబర్స్ మీద ఎందుకు ఇంత ఉక్కుపాదం మోపుతున్నాడంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అనేక మంది సామాన్యులు విద్యార్థులు వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారని చెప్పేసి తెలుసుకొని ఆయన అంతా కూడా దీని మీద ఒక విప్లవం తీసుకురావాలని చెప్పేసి అందరికీ కూడా ఒక సామాజిక స్పృహ తీసుకురావాలని చెప్పేసి అందరికీ కూడా నాలెడ్జ్ తెప్పించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనకి మన నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అతను కూడా హెల్ప్ చేస్తున్నాడు. మొన్న సజ్జనార్ గారితో యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అతను సజ్జనార్ గారితో ఇంటర్వ్యూ కూడా చేశాడు. మొత్తం డేటా మొత్తం కూడా ఆయన చెప్పాడు సజ్జనార్ గారికి. సార్ పెద్ద లిస్టే ఉంది సార్, నేను వీటి మీద గతంలో ఎన్నో వీడియోస్ వేశాను ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి. అదేవిధంగా ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకందరూ కూడా నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను వద్దు 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 అనేసి. అయినా కానీ ఎవరు వినడం లేదు. నన్ను ఎవరు పీకే వాళ్ళు ఎవరు లేరంటూ వాళ్ళంతా కూడా రెచ్చిపోతున్నారు అని చెప్పేసి సజ్జనార్ గారితో తన దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం కూడా ఆయనకి చెప్పడం జరిగింది, ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన మొత్తం కూడా అందరి కూపి మొత్తం లాగి అందరి మీద కూడా కేసు కట్టిస్తున్నాడు. ఒకరా ఇద్దరా ముగ్గురా ఎవరైతే ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారో అది ఏ విధంగానే సరే వాళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు చాలామంది ఉన్నారు. దాంట్లో కొంతమంది మీద ఆల్రెడీ కేసు కూడా నమోదయ్యాయి. రీతూ చౌదరి తర్వాత వీళ్ళ మీద అంతా కూడా కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మీద తెలంగాణ పోలీసులు గట్టిగానే ఫోకస్ చేశారు. తాజాగా 11 మంది సెలబ్రిటీల మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారంట. ఇందులో విష్ణుప్రియ, సుప్రీత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్. ఈ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ గురించి మొన్నే నా అన్వేషణ అతను పెద్ద వీడియోని రిలీజ్ చేశాడు. ఇమ్రాన్ బాయ్ దుబాయ్కి పారిపోవాలనుకుంటున్నావు, జాగ్రత్తగా ఉండు. ఇంకా పెద్దగా రిలీజ్ చేశాడు ఆయన. హిందీలో కూడా మాట్లాడాడు. తర్వాత అజయ్, కిరణ్ గౌడ్, ఇంకొక వ్యక్తి బన్నీ సన్నీ యాదవ్. ఇతనికైతే నా అన్వేషణ చాలా చిలకగా చెప్పినాడు. వద్దురా బాయ్, చేయొద్దురా బాయ్,
నువ్వేంద్రాబాయ్, నీ పరిస్థితి ఏంద్రాబాయ్, నువ్వు యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తున్నావో అందరికీ తెలుసురాబాయ్, కానీ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంత సంపాదిస్తున్నావో కూడా అందరికీ తెలుసురాబాయ్. నీకు ఫస్ట్ అని చెప్పాను వద్దురాబాయ్ అనేసి, అయినా కానీ నువ్వు వినలేదు. నీతో పాటు నీ తమ్ముడిని కూడా దింపావు. మీ ఇద్దరికి మీ తల్లిదండ్రులు కూడా బాగా హెల్ప్ చేశారు. నువ్వు మేము బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తావో అక్కడ ఎవరైనా సరే లాస్ అయినారంటే దానికి లోన్ ఇప్పించడానికి నీ తమ్ముడు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరి గురించి కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అతను అన్నదమ్ములు ఇద్దరు ఇతర బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తే బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైతే లాస్ అయిపోయినారో వాళ్ళకి డబ్బులు కావాలి కదా, వాళ్ళు ఏం చేయాలా, ఏదో ఒక యాప్ని అప్రోచ్ అవ్వాలా. ఇంట్లో అడిగితే మెట్టి తీసి కొడేస్తారు. అందుకని చెప్పేసి ఒక లోన్ యాప్ని అప్రోచ్ అవ్వాలి. ఆ లోన్ యాప్ ఎవడో ఈ సన్నీ బన్నీ ఇది ఎవరో భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ తమ్ముడే అంట. అతను లోన్ ఇప్పిస్తాడంట. అక్కడ లోన్ ఇప్పించి ఇక్కడ బొక్క పెట్టుకుంటారు. ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే వాళ్ళకన్నా దాన్ని ఎవరైతే బెట్టింగ్ యాప్ని యూజ్ చేస్తున్నారో పాపం చాలామంది జీవితాలు నాశనం అయిపోయాయి. తర్వాత ఇంకొక అతను సుధీర్ రాజు, ఇలా చాలామంది మీద పోలీసులు కంప్లైంట్ కూడా చేశారంటే. వీళ్ళంతా కూడా పదే పదే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు కూడా మండిపడుతున్నారు. దీంతోనే యువత చెడిదారిన పోయే ప్రమాదం ఉండడంతోనే అప్రమత్తమైనటువంటి తెలంగాణ పోలీసులు వెంటనే వాళ్ళందరి జాబితాను కూడా సిద్ధం చేసి కేసు కూడా నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్లో అతని పేరు గుర్తు రావట్లే, చేపలు పడడానికి సముద్రంలోకి వెళ్తాడు. అతను కూడా అక్కడ విశాఖపట్నం సిపి గారు అరెస్ట్ చేశారు. అతను నాకు చేసే జైల్లో అనుకుంటా. అతని పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ చేపల వేట కోసం వెళ్తూ ఉంటాడు. అక్కడ వీడియోస్ అంతా కూడా చేస్తుంటాడు. అతను కూడా చేశాడంట. అతను కూడా ఏంటిది ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశాడంట పాపం. అతను కూడా జైల్లో ఉన్నాడు. ఇలా సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ మీద సజ్జనార్ గారు ఒక ఉద్యమమే ప్రారంభించాడు. ఆయన ఇప్పుడు కూడా చెప్తున్నాడు, ఎవరైనా సరే బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి మీకు తెలిస్తే ఆ అకౌంట్ని నా ట్విట్టర్కి పంపించండి, నేను చూసుకుంటా అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇందులో చాలామంది సెలబ్రిటీలు కూడా భాగస్వాములు అవుతున్నారు. యువత చెడు దారిని పట్టకుండా మోటివేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తాను ఎవరిపైనా వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదు. బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రోత్సహించి పబ్బం గడుపుకుంటున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో మాత్రమే పోరాడుతున్నాను. వారు లక్షలాది మందిని తప్పుదారి కూడా పట్టిస్తున్నారు, జీవితాలని నాశనం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఆలస్యం కాకముందే మేల్కొండి, బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా నాతో కలిసి పోరాడండి అని చెప్పేసి సజ్జనార్ గారు ఒక పిలుపు కూడా ఇచ్చాడు. దాని దెబ్బకి రీతు చౌదరి మొన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. నేను గతంలో చేశాను, ఇంక చేయను, ఎవరైతే గతంలో నా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా మానేయండి అని చెప్పేసి కూడా చెప్పింది. తర్వాత సురేఖ వాణి తర్వాత వాళ్ళ కూతురు వాళ్ళిద్దరు కూడా బెట్టింగ్ యాప్లో బాగా ప్రమోట్ చేశారు. ఎప్పుడైతే కేసును నమోదు చేయడం స్టార్ట్ చేశారో ఆ దెబ్బతో వాళ్ళు కూడా మేము మానేస్తున్నామో, మేము చేయడం లేదు, గతంలో మేము చేసాము, మా తప్పుల్ని మన్నించాలని చెప్పేసి ఏదో చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇలా చాలామంది బయట వస్తున్నారు. ఇలా ఒకరా ఇద్దరా నా సామిరంగా ఏందప్ప. బెట్టింగ్ యాప్లకి సంబంధించి మనం కూడా రోజు న్యూస్ పేపర్లో చదువుతున్నాం. అక్కడ వాళ్ళు చచ్చిపోయినారు, ఇక్కడ వీళ్ళు చచ్చిపోయినారు. ఇంకో బ్యాడ్ ఇన్సిడెంట్స్ రీసెంట్గానే జరిగింది. ఖత్తర్లో ఒక ఫాదర్ అక్కడ ఉద్యోగం చేసుకుంటూ డబ్బు సంపాదించి కొడుకు ఇక్కడ ఇండియాలో ఉంటాడు, మన ఆంధ్రప్రదేశ్లోని ఏదో డిస్టిక్. సంపాదించి ఆయన అకౌంట్లో పెట్టి సేవ్ చేసుకుంటూ వస్తాడు. సర్టెన్ ఏజ్ అయిపోయిన తర్వాత ఆయన ఏమనుకున్నాడు, ఓకే మన అకౌంట్లో 18 లక్షలు సేవింగ్లో ఉన్నాయి కదా, ఇంటికి వెళ్ళిపోయి ఏదో చిన్నగా పనులు చేసుకుంటూ ఏదో బిజినెస్ చేసుకొని బతికేద్దామని చెప్పేసి ఖత్తర్లో జాబ్ వదిలేసి ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి ఇంకా తన అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మొత్తం జీరో. ఎందుకు జీరో అంటే వాళ్ళ కొడుకు డబ్బులు మొత్తం కూడా బెట్టింగ్ యాప్లలో పోగొట్టేశాడు. ఆ విషయం తెలుసుకుంటే ఆ తండ్రి పాపం మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. రీసెంట్గా జరిగినటువంటి ఇలాంటి చెప్పుకుంటూ పోతే బోల్డెన్ ఉన్నాయి. బెట్టింగ్ యాప్ దయచేసి ఎవరైనా సరే చేస్తూ ఉన్నా కానీ చేసినా కానీ ఎవరి ద్వారా అయినా సరే ఇంకా చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చెప్తున్నాం, ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి బయటపడండి. బెట్టింగ్ యాప్స్ అంత జోదం ఇంకోటి లేదు. చాలా తప్పు చేయకండి. బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి. మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. దాని జోలికి వెళ్ళారంటే మీరే కాదు, మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా రోడ్డున పడే అవకాశం ఉంటుంది. మీతో పాటు మీ మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. ఎక్కువ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. డబ్బులు కాసుపడి కష్టపడకుండా డబ్బులు చేస్తారని చెప్పేసి ఏదో
చెత్త పనులు చేసుకుంటూ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్తే మాత్రం మీ జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దండి. కష్టపడండి, చెమటోడ్చండి, సంపాదించండి. ఆ డబ్బులు మాత్రం మీకు మిగులుతాయి. అడ్డదిడ్డంగా ఈజీగా కూర్చొని సంపాదించేస్తాము, బెట్టింగ్ చేసేస్తాము, సంపాదించేస్తాము అని చెప్పేసి ఈజీగా ఎర్నింగ్ చేసేద్దాం, కోట్లు సంపాదించేద్దాం అని అనుకుంటే ఆ రోజుకి మీరు సంపాదించచ్చేమో, కానీ అది ఎక్కువ రోజులు మిగలదు, ఏదో రోజు పోతుంది. కాబట్టి బెట్టింగ్ యాప్ల జోలికి దయచేసి ఎవ్వరు వెళ్ళకండి. మీ జీవితాలని నాశనం చేసుకోకండి. మీకు మంచి భవిష్యత్తు ఉంది. యూట్యూబ్లో సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి సంపాదించుకోవడానికి. కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించుకుందామని చెప్పేసి అనుకుంటే మాత్రం అది మీ మూర్ఖత్వం. వాటి జోలికి పోకండి.